నేషనల్ పార్క్ చూపిస్తా అని చెప్పి ఏదో నైట్ టైంలో షూటింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా? అక్కడే ఉంది మ్యాజిక్. యాక్చువల్గా మాకు 2 hours 2.5 hours నేషనల్ పార్క్ వచ్చేస్తున్నాము అప్పుడు స్టార్ట్ అయ్యే టైంలో. కాకపోతే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. మధ్యలో స్టాప్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని 4:30 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. సరేలే హడావిడిగా నేషనల్ పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేసేది ఏముందిలే అని చెప్పేసి మేము ఈరోజు నైట్ నేషనల్ పార్క్లోనే స్టే చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో డిసైడ్ అయిపోయి వెంటనే ఒక క్యాంప్ సైట్ బుక్ చేసుకొని అక్కడ ఈరోజు నైట్ స్టే చేయబోతున్నాము. సో మా క్యాంపింగ్ నైట్ ఎలా ఉంటుంది ఏంటి, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను. ఇది యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ బేబీ, ఇది అన్ఎక్స్పెక్టెడే కదా. నీకు ఎలా ఉంది? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. అస్సలు నిజం చెప్పాలంటే మేమైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మోస్ట్లీ ఏముంది, అడ్వెంచరే. మార్నింగ్ ఇక్కడికి వచ్చేస్తాము. యాక్చువల్ మా ప్లాన్ ప్రకారం ఏంటంటే మార్నింగ్ ఇక్కడికి వచ్చేసేయాలి. మార్నింగ్ వచ్చేసి 1 day ఎక్స్ప్లోర్ చేసేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోవాలన్నమాట. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న ఒక టౌన్ కనిపించడము, టౌన్లో హోటల్స్ ఉండడం వల్ల అక్కడ నైట్ స్టే చేసాము. నైట్ స్టే చేయడం వల్ల మళ్ళీ మార్నింగ్ ఒక 3.5 hours అట్లా డ్రైవ్ ఉందన్నమాట. సో ఆ డ్రైవ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల ఇంకా ఎందుకులే హడావిడిగా అని చెప్పేసి ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేద్దామని డిసైడ్ అయిపోయాం అనమాట. దానివల్ల మాకు కొన్ని అడ్వెంచర్ ఎక్స్పీరియన్సెస్ అయితే గ్యాదర్ అయిపోయినాయి. మేము యాక్చువల్గా ఇప్పుడు ఫుడ్ కుక్ చేస్తున్నాము. అక్కడ చిన్ను కూడా క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తున్నాడు. లెట్ మీ షో యూ. చిన్ను, క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తున్నావా? పైకి కూర్చున్నాను, పైకి కూర్చో, స్టోన్ మీద కూర్చో. క్లోజ్గా వెళ్ళకూడదు, ఓకే? ఇట్స్ ఫైర్. ఫైర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఓకే? చిన్ను అయితే ఇక్కడ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని ఫైర్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ శ్వేతనేమో కుకింగ్ చేస్తుంది. తెలుసు కదా మనది క్యాంపింగ్ స్టవ్, ఎక్కడికి వెళ్ళినా కూడా మన బ్యాకప్ ఆప్షన్ అయితే రెడీగా ఉండాలన్నమాట. సో షీ ఈజ్ కుకింగ్ ఫుడ్. యాక్చువల్గా ఇక్కడ నుంచి పక్కన మొత్తం మనకి లేక్ ఉంది, ఒక పెద్ద లోయలాగా ఉంటుందన్నమాట ఇక్కడ. ఇప్పుడు నైట్ టైం కాబట్టి నేను చూపించలేను, కానీ మార్నింగ్ లేవగానే ఇక్కడ క్యాప్చర్ చేస్తాను. అసలు ఈ క్యాంప్ సైట్ లొకేషన్ ఏంటి అనేది నేను మార్నింగ్ క్యాప్చర్ చేస్తాను. బట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుందో నైట్. ఇప్పుడు బేబీ టైం ఎంత అయిందిరా? ఇప్పుడు 5:30 అయింది టైము. 5:30కి చూసేసేయండి ఎలా ఉందో. యాక్చువల్గా నా వాచ్లో చూపిస్తాను ఆగండి. 5:30 అయింది టైం ఇప్పుడు. బట్ 5:30కి ఇలా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు 5:30 లోపే ఇంత డార్క్ అవ్వడము. అండ్ దట్టు ఈరోజు నైట్ మేము అనుకుంది ఏంటంటే స్టార్ గేజింగ్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. దానికోసం మేము లగేజ్ అంతా కూడా దించేసాము. యాక్చువల్గా మొత్తం డార్క్ అయిపోవడం వల్ల నేను చూపించలేను, కానీ మార్నింగ్ ఈ లొకేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. బట్ మేమైతే స్టార్ గేజింగ్ కూడా చేద్దామని గట్టిగా డిసైడ్ అయిపోయాం. అరే సెల్ ఫోన్ లైట్ ఉందా? మన కార్ ఒకసారి ఎక్కడ ఉంది, ఎక్కడ పార్క్ చేసాం అనేది చూపిద్దాం, లైట్గా చూపిద్దాం. ఇది తీసుకుంటాం, ఓకే? సో ఇది మా ఎమర్జెన్సీ ఫ్లాష్ లైట్ అనమాట. సో ఇది ఇక్కడ ఉంది మన కారు. అండ్ అక్కడేమో దూరంలో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా కెమెరాలో కనిపించట్లేదు, బట్ ఎనీవే ఇక్కడ నుంచి ఒకసారి ఒక లుక్ వేద్దాం. ఇది మా క్యాంప్ సైట్ లొకేషన్. అండ్ నైట్ మనం ఎన్నో స్టార్స్ చూడబోతున్నాం, ఎందుకంటే లిటరల్గా మనము ఫారెస్ట్ మధ్యలో ఉన్నాము. న్యాచురల్ లైటింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసి మన వీడియోలో అది ఎలా ఉంది ఏంటనేది కూడా మేము ఎక్స్ప్లోర్ చేసి మేము చెప్తాము. మీకు నచ్చిందో లేదో మీరైతే కింద కామెంట్స్లో మెన్షన్ చేయాలి, ఓకే? సీ యూ దేర్. మొత్తానికైతే మన ఫుడ్ రెడీ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఫుడ్ అయితే కంపల్సరీ. మనకి పాసిబుల్ అయినంత వరకు మనం కుక్ చేసుకోవాల్సిందే. కుక్ చేసుకుంటే మన ఇండియన్ ఫుడ్ కుక్ చేయాల్సిందే. సో అట్లా మనం ఇక్కడ ఫుడ్ కుక్ చేసేసాము. బేబీ ఒకసారి చూపించి ఏమేమి ఫుడ్ కుక్ చేసాము ఈరోజు మనం. అది నెయ్యి, అఫ్ కోర్స్ అది మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చిందే. టమాటా చట్నీ, ఆలు క్యాప్సికమ్ కర్రీ, మంచి ఎమ్మి ఉంటుంది. చపాతీ, రైస్. అండ్ ఇక్కడ రైస్ ఉంది, రైస్ కుక్కర్ కనిపిస్తుంది కదా. యాక్చువల్గా మేము కుక్ చేసింది వచ్చేసి క్యాంపింగ్ స్టవ్ మీద కుక్ చేసాము. బట్ వేడిపోకూడదని చెప్పి రైస్ కుక్కర్లో పెట్టేసాము. అండ్ అఫ్ కోర్స్ మా దగ్గర ఎప్పుడు కూడా వాటర్ క్యాన్ ఉండాల్సిందే. బయటికి వెళ్ళామని అంటే కంపల్సరీ వాటర్ క్యాన్ ఉండాల్సిందే. ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు కాబట్టి వాటర్ మస్ట్ అండ్ షుడ్. తిన్నా చిన్ను, తిను 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 తిను. ఇక్కడ క్యాంప్ ఫైర్. సో మా డిన్నర్ అయిపో చేసుకొని తర్వాత మనం క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేద్దాం. ఓకే గాయ్స్, క్యాంప్ ఫైర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా డిన్నర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేసాము.
చిన్న డ్రెస్ కూడా చేంజ్ చేసాము, ఎందుకంటే వాడు సన్సెట్కి ముందు ఫుల్గా ఆడుకున్నాడు. వాడు డ్రెస్ మొత్తం పాడు చేసేసుకున్నాడు అనమాట. అందుకని వాడు డ్రెస్ చేంజ్ చేసేసి ఇప్పుడు క్యాంప్ ఫైర్ ముందు కూర్చోబెట్టాము. ఐ థింక్ హీఈస్ రెడీ టు స్లీప్ స్లీపీ అని అంటున్నాడు. సో చూడాలి మరి. బేబీ ఏంటి ఇంకా ఈరోజు నైట్ మన ప్లాన్స్? క్యాంప్ ఫైర్ అయితే అయిపోవడానికి కొంచెం టైం పడుతుంది, నాకు తెలిసి ఒక 10-15 minutes వరకు మనము బెడ్ కూడా రెడీ చేసుకున్నాము. కార్లో బెడ్ కూడా రెడీ అయిపోయింది. యా, సో క్యాంప్ ఫైరింగ్ అయితే మేము కంప్లీట్ చేసేస్తాము మోస్ట్లీ. యా, ఒక 30 minutesలో మోస్ట్లీ మేము ఇంకా కార్లోకి వెళ్ళిపోతాము. ఇంకా 7 కూడా అవ్వలేదు, బట్ చూస్తుంటే ఎంత డార్క్గా ఉందంటే అంత డార్క్గా ఉంది. నేను యాక్చువల్గా ఏదో చూపిస్తాను ట్రై చేస్తున్నాను, కానీ ఇందులో మొత్తం డార్కే ఉంటుంది మీకు ఆబ్వియస్లీ. గుడ్ మార్నింగ్. మొత్తానికి మా క్యాంపింగ్ నైట్ అయిపోయింది. సిక్వోయా నేషనల్ పార్క్లో మార్నింగ్ అయిపోయింది. నైట్ మాత్రం 2-3 times కార్ని మంచిగా హీట్ చేసుకున్నాము. హీట్ చేసుకొని హ్యాపీగా బజ్జున్నాం. ఇప్పుడే మార్నింగ్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది నైట్ మాత్రం. కొన్ని పిక్చర్స్ ట్రై చేసాము, వచ్చే వరకు వచ్చాయి, కొన్ని మాత్రం ఏదో సోగా వచ్చాయి. బట్ మీకు ఎలా అనిపించాయో మాత్రం కామెంట్ చేయండి. ఇంకొక 5 minutesలో కిందికి దిగి మొత్తం అసలు బయట ఎలా ఉంది ఏంటనేది క్యాంప్ ఏరియా మొత్తం కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది లాస్ట్ నైట్ మనం స్టే చేసిన క్యాంప్ గ్రౌండ్. సో ఇటు చూస్తే ఇటు పక్క అన్నీ కూడా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ట్రాష్ పడేసుకోవడానికి అనమాట. పక్కన కనిపిస్తున్న గ్రీన్ కలర్ ఏమో రీసైకిల్ కోసము, ఇదేమో ట్రాష్, తడి చెత్త పొడి చెత్త లాగా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనం స్టే చేసిన ఏరియా. ఇక్కడ ఒక బెంచ్ ఇచ్చాడా, ఈ బెంచ్ ఏమో మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నైట్ మేము స్టార్ గేజింగ్ కోసం అని చెప్పేసి మన లగేజ్ మొత్తం కూడా కిందికి దించేసాము. సో అది మొత్తం ఇక్కడ పెట్టేసి మేము ఆ మూన్ రూఫ్ని ఓపెన్ చేసి నైట్ అలా స్కైని చూసామన్నమాట. 1/2 hour, మోస్ట్లీ ఒక 1/2 hour to 1 hour ఎక్స్ప్లోర్ చేసి ఉంటాము. సో నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి మనకి ఒక రివర్ ఫ్లో ఉందని చెప్పాను కదా, చూపిస్తాను చూడండి. ఈ కొండ పక్కనే ఉందన్నమాట, అది గో వాటర్ ఫ్లో. తర్వాత మనకి యాక్చువల్గా ఈ రివర్స్ అన్నీ కూడా దగ్గర నుంచి మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. బట్ లాంగ్ షాట్స్ నుంచి ఇదిగో ఇలా ఉంది చూడండి వాటర్ ఫ్లో. నైట్ అంతా కూడా ఆల్మోస్ట్ కార్లో కూడా వినిపిస్తున్నాయి ఈ వాటర్ సౌండ్స్, వాటర్ ఫ్లో. ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉంది. నాకు తెలిసి నైట్ ఆల్మోస్ట్ అన్నీ 8:30 to 9 లోపు అన్నీ ప్యాకప్ చేసేసుకున్నాము, కార్లోకి వెళ్ళిపోయాము. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు 12 hours స్లీప్ లేదు, బట్ ఈసారి మాత్రం 12 hours నేను తెలియకుండా పడుకున్నా. అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ద నేచర్. అంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. వావ్, బ్యూటిఫుల్. చూస్తున్నారు కదా మౌంటైన్స్. వన్ తీయకు దుప్పి హాయి చెప్పడానికి వచ్చింది. ఇవి వైల్డ్ ఏంటో తెలియదు, కానీ వాటి కొమ్ములు మాత్రం చాలా అంటే చాలా షార్ప్ ఉన్నాయి. చూస్తుంటే భయం అవుతుంది. ఓ మై గాడ్. ఎలుకలు కాకపోతే చాలు. ఇక్కడ ఎల్క్స్ అని సేమ్ చూడడానికి దుప్పుల్లాగే ఉంటాయి అన్నమాట. వాటి బేబీలే ఈ సైజు ఉంటాయి. అవైతే కొంచెం అగ్రెసివ్ ఉంటాయి, అవైతే కొట్టిపడేస్తాయి కూడా. ఓహో, బాగుంది, గుడ్. ఇక్కడ కొన్ని సీనిక్ పాయింట్స్ ఉన్నాయి. ఈ సీనిక్ పాయింట్స్కి వెళ్ళాలంటే కొంచెం డ్రైవ్ చేయాలన్నమాట. సో డ్రైవ్ చేస్తూ ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. మన వీడియోలో కొన్ని పాయింట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. సో వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది మళ్ళీ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం.